హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నేను నిన్న సండే అనాలిసిస్లో అయితే చెప్పాను, ఈ అప్కమింగ్ ఎపిసోడ్స్ వెరీ ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి అనేసి. అదేవిధంగా అయితే ఎపిసోడ్స్ అయితే మనం ఈరోజు చూసిన ఎపిసోడ్ తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్ తర్వాత మీకు అదే అనిపించింది ఖచ్చితంగా. ఎందుకంటే యామిని అయితే ఇంకా ఇప్పుడు వరకు అయితే ప్లాన్ ఏం చేయలేదు, ఈరోజు ఎపిసోడ్లో అయితే ప్లాన్ ఏం చేయలేదు. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే వెరీ వెరీ ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఇక రాజ్ కూడా కనిపెట్టాలి, ఎవరు నాకు ఈ కొరియర్ పంపించింది కదా, కొరియర్ పంపిస్తే అడ్రస్ ఉంటుంది కదా అనేసి కనిపెట్టాలనేసి అయితే చూస్తా ఉన్నాడు. రాజ్ ఈ పక్క నుంచి చూసుకొని వస్తా అంటే ఇక్కడ మన కావ్య అయితే చాలా చాలా టాలెంట్ యూస్ చేసి అక్కడ మన అప్పు తరపు నుంచి పంపించింది. అప్పు తరపు నుంచి పంపిస్తే ఫ్రమ్ అడ్రస్ అవసరం లేదు కదా అనేసి, ఎక్కడి నుంచి పంపించామని, కొరియర్ అవసరం లేదు కదా అనేసి బాగా మంచిగా ప్లాన్ చేసింది. ఎందుకంటే అక్కడ అడ్రస్ కానీ తెలిసిపోయింది అనుకోండి, కళావతి ఎవరో మన రాజుకి తెలిసిపోయే ఛాన్సెస్ అయితే ఉంది అనేసి అక్కడైతే మనకు క్లియర్గా చెప్పేశారు. క్లియర్గా చెప్పేసిన తర్వాత అపర్ణ గారు అయితే ఇంటికి వచ్చారు. అపర్ణ గారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఒక హ్యాపీ మూమెంట్ అయితే ఇచ్చారు. మన కొడుకు బతికే ఉన్నాడు, మన కొడుకు త్వరలోనే ఇంటికి వస్తాను అనేసి చెప్పారు. అక్కడ అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు. కానీ హ్యాపీగా ఫీల్ అయినా కానీ అక్కడ అందరికీ డౌట్ ఉంది కదా, ఏందమ్మా ఏం కావ్య అనేసి వాళ్ళ మామగారు అడిగితే అక్కడ వాళ్ళ మామగారికి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. నేను ఇప్పటి నుంచి ఏం చెప్తా ఉన్నాను, ఆయన బతికే ఉన్నాడు మామయ్య, ఆయన త్వరలో తిరిగి వస్తాడు అనేసి, ఆ త్వరలో తిరిగి వచ్చిన రోజు ఖచ్చితంగా మీ అందరికీ ఆయన ఎందుకు ఆ విధంగా ఉండడానికి తెలుస్తుంది అనేసి అయితే చెప్పారు. అక్కడ ఇప్పుడు మనం బాధపడాలా లేకపోతే ఏడవాలా వాళ్ళకే అర్థం కావట్లేదు, సంతోషపడాలా బాధపడాలా వాళ్ళకే అర్థం కాలేదు. కానీ ఇక్కడ రుద్రాణి గారు అయితే కొంచెం అయితే అగ్గిపుల్ల రాజేశారు. అగ్గిపుల్ల రాజేసి ఆ అగ్గిపుల్ల ఎలా జరుగుతుంది అనేది మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్. ఆ రుద్రాణి గారిని తొక్కకుండా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే రాజు కావ్య తొందరలోనే కలిసే ఛాన్సెస్ అయితే ఉంది. రుద్రాణి గారిని తొక్కేసినారంటే మాత్రం ఇంకా మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. ఈ యామిని క్యారెక్టర్ని ఇంకా పవర్ఫుల్గా చూపిస్తారా లేకపోతే యామిని క్యారెక్టర్ని డల్ చేస్తారా అనేది అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. చాలా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది అప్కమింగ్ ఎపిసోడ్. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఆఫీస్ వాళ్ళని పిలిచి సంతాపం చూపించింది. రేపు ఎపిసోడ్లో మనకు ఆఫీస్ వాళ్ళు చెక్ క్లియర్ అవ్వలేదు అనేసి చెప్తా ఉంది. ఇదంతా చాలా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. రుద్రాణి గారు ఏమాత్రం తగ్గద్దండి, మీరు తగ్గకపోతే అక్కడ ఇంట్రెస్ట్ సీన్స్ ఇంకా క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు 2 వారాలు జస్ట్ అలా అలా సింపుల్గా చెప్పేసరి ఇంకా మంచి ఎపిసోడ్స్ రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.